Hi guys, welcome to my channel Jobs with Hamzika. అమెజాన్ అండ్ టెలిపర్ఫార్మెన్స్ నుంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అమెజాన్ నుంచి అయితే క్వాలిటీ అనలిస్ట్ దీనికైతే ప్రజెంట్ హైరింగ్ జరుగుతుందని నాకు తెలిసింది. సో అందుకే నేను మళ్ళీ ఇంకొకసారి మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను. దీనికి కావాల్సింది వచ్చి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీకు లైక్ ఆల్రెడీ క్వాలిటీ అనలిస్ట్ లాగా వర్క్ చేసిన లైక్ క్యూఏ టీంలో వర్క్ చేసినట్టు మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇన్ కేస్ ఏదైనా సిఎస్ఏ రోల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోతే వేరే రిలవెంట్ కాకుండా వేరే ఏదైనా ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. ఎగ్జామ్ క్లియర్ అయిందంటే ఇంటర్వ్యూలో చెప్పొచ్చు లైక్ మాకు ఇలాంటి వాటి మీద ఎక్స్పీరియన్స్ ఉంది, సమ్వాట్ రిలేటెడ్ టు క్యూఏ టీమ్. సో ఐ థాట్ ఇట్ విల్ బీ సూటబుల్ ఫర్ మీ అని అలా చెప్పి మనం మేనేజ్ అయితే చేయొచ్చు. సో మినిమం 1 year ఏదో ఒక దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనం ట్రై చేయొచ్చు. సో అందుకే మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి దీన్ని. ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే క్వాలిటీ అనలిస్ట్ అంటే ఒక టీమ్ అనేది వర్క్ చేస్తుంటుంది కదా, సో వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేస్తున్నారు లేదా వాళ్ళు చూసిన వర్క్ని మీరు అది క్వాలిటీగా ఉందా లేదా, క్వాలిటీ ఇన్ ద సెన్స్ ప్రాపర్గా వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ అని రీచ్ అవుతున్నారా వితౌట్ ఎనీ ఇష్యూస్. ఆ తర్వాత ప్రొడక్టివిటీ కరెక్ట్గా రీచ్ అవుతున్నారా లేదా, వాళ్ళు ఏమైనా ఎర్రర్స్ చేస్తున్నారా, సో ఆ ఎర్రర్స్ ఏంటి, ప్రతి ఒక్క డేటా మీరు రిపోర్ట్ లాగా తయారు చేయడం, ఒక పర్సన్ వర్క్ రిలేటెడ్గా కంప్లీట్. సో అలా అక్వే టీమ్ అంటే దానికి రిలేటెడ్గా ఉంటుంది అనమాట. ఒక పర్సన్ ఆర్ ఒక టీం ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదో, వాళ్ళ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, వర్క్ రిలేటెడ్గా కంప్లీట్గా హ్యాండిల్ చేయడం. సో ఇది క్యూఏ టీమ్ అంటే. ప్రజెంట్ దీనికైతే హైరింగ్ జరుగుతుంది అండ్ శాలరీ అయితే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ. క్వాలిటీ అష్యూరెన్స్ కింద ఈ రోల్ అయితే వాళ్ళు ఈ డిపార్ట్మెంట్ కింద హైరింగ్ అనేది జరుగుతుంది అమెజాన్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి టెలిపర్ఫార్మెన్స్ వాక్ అండ్ డ్రైవ్స్ జరుగుతున్నాయి. ఎవరికైనా ఇమ్మీడియట్గా జాయిన్ కావాలి, లైక్ శాలరీ కావాలి, అట్ ప్రజెంట్ చాలా అవసరం ఉంది, వాక్ అండ్ డ్రైవ్ వెళ్ళి లైక్ అక్కడే వర్క్ చేయగలం అని ఉన్న వాళ్ళైతే ఈ డ్రైవ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యాక మీరు వర్క్ చేసుకుంటూ మీకు కావాల్సిన వేరే జాబ్స్ ఏవైనా ట్రై చేయొచ్చు. వాక్ అండ్ డ్రైవ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ ఇంకా టైం ఉంది, 21st దాకా టైం ఉంది. డ్రైవ్ అటెండ్ అయినప్పుడు ఆధార్ కాపీ అయితే తీసుకెళ్ళాలంట, జెరాక్స్ కాపీ. ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి హైరింగ్ అయితే జరుగుతుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలంట. శాలరీ వచ్చేసి 1.9 చాలా తక్కువ, బట్ కానీ స్టిల్ ట్రై చేయండి. ఏమైనా నెగోసియేషన్ ఉంటే ట్రై చేయొచ్చు మీరు అక్కడ. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ 5 days వర్కింగ్ ఉంటుంది, రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ ఆఫ్ ఉంటుంది. 2-way క్యాబ్ అంట. సో ఇక్కడ మెన్షన్ చేశారు కదా, 2-way క్యాబ్ అంటే డ్రాప్ అండ్ పికప్ వాళ్ళే చేసుకుంటారు. ఫ్రెషర్స్ ఆల్సో ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబులే. రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసి స్క్రీనింగ్ లైక్ జనరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేస్తారు. ఆ తర్వాత ఆపరేషన్స్ రౌండ్ లైక్ ఏమైనా మేనేజర్ వాళ్ళు అయినా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ చెక్ చేయడానికి సింపుల్ ఇంటర్వ్యూ లాగా ఉండొచ్చు. ఆ తర్వాత అసెస్మెంట్ వర్స్ అండ్ టెస్ట్ ఉండొచ్చు మీకు. ఇది ఎగ్జాక్ట్ ప్లేస్ ఎక్కడ ఈ డ్రైవ్ అనేది జరుగుతుంది. ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయీగా జాయిన్ అయిపోతారు. ఇన్ కేస్ మీరు ఏమైనా డ్రైవ్కి అటెండ్ అవుతే ఇక్కడ రిఫరెన్స్ నేమ్స్ అయితే ఇచ్చేసారు కదా, నీహా, విశాల్ అండ్ సో హర్షిత్, అలా రెజ్యూమ్ మీద వాళ్ళ నేమ్ అయితే రాసుకుని వెళ్ళండి. ఎందుకంటే సోన్ రిక్రూటర్ని కలవాలనుకుంటున్నాం అని చెప్పేసి డ్రైవ్కి అయితే అటెండ్ అయిపోవచ్చు. సో ఇది టెలిపర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయింది. ద సేమ్ ఇంకొకటి కూడా రిలీజ్ అయింది, నాన్ వాయిస్ ప్రాసెస్. ఇది కూడా 100 ఓపెనింగ్స్ ఉన్నాయి అండ్ ఇందులో 200 ఓపెనింగ్స్, టోటల్ 300 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి నాన్ వాయిస్కి. సేమ్ ప్రాసెస్ ఐ గెస్. ఇంటర్వ్యూకి వెళ్ళాలి డైరెక్ట్గా, రెజ్యూమ్ తీసుకొని వెళ్ళాలి అండ్ ఒక ఆధార్ కాపీ అయితే తీసుకెళ్ళాలి, అంతే. ఇక్కడ క్లియర్ అయిందంటే ఇంటర్వ్యూ డైరెక్ట్గా పర్మనెంట్ ఎంప్లాయీగానే జాయిన్ అవ్వచ్చు.
సో ఇది అమెజాన్ అండ్ టెలిపర్ఫార్మెన్స్ నుంచి రిలీజ్ అయింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు రెస్పాన్స్ ఇచ్చేస్తాను. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ రోల్స్ అయినా అమెజాన్ రిలేటెడ్‌గా నాకు తెలియకపోయినా నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు షేర్ చేయగలను. సో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్.